మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని దొంగ నోట్ల చలామణి కేసులో మరో ముగ్గురు నిందితులను లక్షెట్టిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25న లక్షెట్టిపేటలో దొంగ నోట్ల కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా పరారీలో ఉన్న కాకినాడకు చెందిన కాసారపు కోదండరావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జుజ్జవరపు రవితో పాటు గోదావరి ఖనికి చెందిన ఏ రోజుల శ్రీనివాస్ అనే నిందితులను సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ సిబ్బందితో కలిసి ఇటిక్యాల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 1,61,000 నకిలీ 500 రూపాయల నోట్ల లభ్యం అయ్యాయన్నారు. నిందితులతో పాటు నగదు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. గత ఫిబ్రవరి 25 రోజున దొంగ నోట్లు ఒక 12 మంది దొరకక వాళ్ళని 28 తారీఖు నాడు అరెస్ట్ చేసి పంపడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 6 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కాకినాడకు చెందిన కాసారపు కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరూ గోదావరిఖనికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంతవాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతావి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గోదావరిఖనికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు, లక్షెట్పేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్షెట్పేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఇటిక్యాల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు 3 వ్యక్తులు మాకు కనిపించడం జరిగింది. మా సిఐ గారికి, ఎస్ఐ గారికి, టీంకి. వాళ్ళని విచారించగా వాళ్ళు గతంలో మేము 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ అత్యాశకు పోయి ఇలాంటి పనులు చేస్తే ఎట్టాగు చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతావు. ఇంకా ఏమన్నా ఉంటే దీని మీద మళ్ళీ ఫర్దర్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.